హలో ఫ్రెండ్స్, అందరికీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో బెండ తోట వేసామని. సో ఇవే అనమాటగా గడ్డి కూడా వచ్చేసింది. సో బెండకాయ మొక్కలు వేసాం కొన్ని నేను మా మమ్మీ వేసాం. కానీ మొత్తం అంతా పెడితే ఇలా వచ్చింది ఆఖరికి. కానీ కాయలు కాస్తున్నాయి బాగానే, కొంచెం పర్లేదు. ఇప్పుడిప్పుడే జస్ట్ చిన్న మొక్క కింద ఉన్నాయి, అలా ఏదో అలా అలా కాస్తున్నాయి అన్నమాటగా. సో పాదులు కూడా పెట్టారు చుట్టూతా, యానిమల్స్ రాకుండా కాంపౌండ్ వాల్ టైప్ ఒక నెట్ క్లాత్ కట్టేశారనమాట. సో ఇదైతే ఖాళీ ల్యాండ్. ఇక్కడ ఖాళీ ల్యాండ్స్ ఉంటాయి బాగా ఎక్కువ, బిల్డింగ్స్ ఏం లేకుండా ఖాళీ ల్యాండ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ల్యాండ్స్లో మనకి ఇలా కట్టేశారనమాట. సో ఇది ఇలా కొంచెం సపోర్టెడ్గా కట్టారు. సో బెండకాయ మొక్కలు అయితే ఇలా ఉన్నాయి కొంచెం. సో ఎండకెండి వానకి తడిసి, సో బీరకాయ పాదు కూడా పెట్టారు. బీరకాయలు కూడా బాగానే కాస్తున్నాయి కొంచెం. ఇదిగోండి బీరకాయలు, ఇదిగో చిన్న చిన్న కాస్తున్నాయి. బెండకాయలు కూడా అలాగే కాస్తున్నాయి. బీరకాయలు కూడా ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి అన్నమాట చిన్నగా. ఎదుగో అక్కడక్కడ కొంచెం పర్లే బాగానే వచ్చినాయి. పాదు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి అన్నమాట. సో ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే తక్కువ ఎరువులు, చాలా తక్కువ మోతాదులో ఎరువులు వేసి, మాదే పెస్టిసైడ్స్ ఏమీ లేకుండా కంపోస్ట్ తయారు చేస్తున్నాము. మా కంపోస్టే ఉంది. సో బ్రింజాల్ ప్లాంట్స్ కూడా వేశారు, కొన్ని పాదులు పెట్టారు. చిన్న చిన్న గండ మొక్కలు అయితే చిన్న చిన్నగా ఎదుగుతున్నాయి ఇప్పుడే. సో పిచ్చికి మొక్కలు అయితే ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి, అవసరం లేని మొక్కలు. సో ఇప్పుడే బేబీ ప్లాంట్ అనేది వస్తుంది, పాదు టైప్లో బేబీ ప్లాంట్ అన్నమాట. రీసెంట్గా వస్తుంది ఇది. సో ఇలా మొక్కలు, ఈ మొక్కలు అయితే బెండ మొక్కలని నేను మా మమ్మీ పెట్టాము ఒక రోజు. మొత్తం తోట కింద పెడితే ఇలా కొన్ని వచ్చినాయి, కొన్ని రాల. అక్కడ కూడా అంతా పెట్టేసాం ఖాళీగా ప్లేస్. అప్పుడు వర్షాలు అన్నమాటగా. సో వర్షాలకి కొట్టుకుని వెళ్ళిపోయినట్టున్న ప్లేస్ అంతా ఎంటీగా ఉంది. మరి ఎందుకు రాలేదో తెలీదు. సో ఇవైతే కొన్ని వచ్చినాయి, కొన్ని మట్టికి బెండకాయ మొక్కలు అయితే వచ్చినాయి అన్నమాట. సో పాదులు కూడా పెట్టాం మేము, బీరకాయ పాదు, బెండకాయ మొక్కలు, వంకాయ మొక్కలు, తోటకూర, గోంగూర. సో అలా అలా కొన్ని మొక్కలు ప్లాంట్స్ అయితే పెట్టాము. కొన్ని వచ్చినాయి, కొన్ని రాలే. సో చూడండి ఇలా గడ్డి అయితే చాలా వచ్చేసింది. సో ఇది ఇంకొకటి చూపెడతాను ఇప్పుడు. సో అది ఏంటో మీరు కామెంట్ చేయండి. ఒక పాదు అయితే వచ్చింది, మేము పెట్టలేదు, జస్ట్ గింజలు పడి వచ్చింది అనమాట పాదు. ఆ పాదుకి కాయలు సో ఇలా అయితే కాసింది. దీని మీద చాలా పెద్దగా కాసింది, పెద్దగా ఇంకా పెద్దది అవుతుందంట. ఇది దోసకాయో తెలీదు, కర్బూజా తెలీదు, ఏ కాయో తెలీదు. సో ఇదైతే ఇక్కడ కాసింది. సో చాలా కాయలు కాసినాయి. ఆల్రెడీ 2 అయితే పండిపోయినాయి, 2-3 వరకు. సో అవి తెచ్చేసాము. సో ఇటువంటిది అక్కడ ఉంది కాయ. సో ఇది ఏం కాయో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కాయ ఏంటో మీకు తెలిస్తే కనుక కామెంట్స్లో పెట్టండి. సో ఇదిగో ఇదొకటి చిన్న సైజు నుంచి ఇంకా పెద్దది అవుతుంది కాయ. సో ఇలా ఉంది కాయ. సో అది ఇంకా పెద్దది అవుతుంది. లైక్ ఏ కాయో తెలియదు, ఇది పుచ్చకాయో తెలియదు, దోసకాయో తెలీదు, కర్బూజా కాయో తెలీదు. సో ఏదో కాయ మొత్తానికి. సో తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకా వీడియోస్ కావాలంటే ఇలాంటి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.
అండ్ అందరికీ హ్యాపీ గుడ్ డే ఆర్ గుడ్ ఈవినింగ్. సో అందరూ మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. అండ్ అందరికీ ఆ దేవుడు మంచి హెల్త్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. సో రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం సర్దుకుంటున్నాయి ఫ్లడ్స్. సో ఇంకా త్వరగా మంచిగా అందరికీ మంచిగా ఇదివరకటి జీవితం రావాలని కోరుకుంటూ మీ MBH లైఫ్ బుక్ signing off. Bye bye. Thank you.